హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయిందండి. మేమైతే ఆ ప్రోగ్రామ్‌ని అసలెప్పుడు మర్చిపోలేము. అంత బాగా ఆర్గనైజ్ చేశారనమాట. నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లిటరల్లీ అసలు ఎంత బావుందంటే ప్రోగ్రాము ఒకదానికి మించి ఒకటనమాట. అసలు చెప్పలేము. అందుకనే కంప్లీట్‌గా మొత్తం ప్రోగ్రామ్ అంతా కవర్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని. అన్ని ప్రోగ్రామ్స్ చూసాం కదండీ! అన్నీ ఒకదానికి మించి ఒకటనమాట. ఇది లేదు, ఇది ఉంది అని ఏం లేదు. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. డివోషనల్ సైడ్ ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ ఉంది, మ్యూజికల్ నైట్‌లా అనిపించింది. అసలు కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. ఇదంతా నేను చెప్పే కన్నా మీరు చూసి నేను చెప్పింది రైటో రాంగో మీరే చెప్పండి. సో, ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రార్థనతో స్టార్ట్ చేశారండి. ప్రార్థన తర్వాత మనం మాట్లాడుకుందాం. मेधा देवी जुषमाना न आगात् विश्वाची भद्रा सुमनस्यमाना त्वया जुष्टानुदमाना दुरुक्तान् बृहद्वदेव विदते सुवीराः त्वया जुष्टऋषिर्भवति देवि त्वया ब्रह्मा गतश्रीरुतत्वया त्वया जुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्वद्रविणो नमेते मेधां म इन्द्रो ददातु मेधान् देवी सरस्वती मेधा मे अश्विना उभावा दत्तां पुष्करस्रजा अप्सरासु चया मेधा गन्धर्वेषु चयन्मनः दैवी मेधा सरस्वती सा मा मेधा सुरभिर्जुषता विश्वाहा आमा मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या ऊर्जस्वती पयसा पिङ्गमाना सा मा मेधा सुप्रतीका जुषन्ताम् मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्योऽभ्राजो दधातु हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीमहीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु शान्ति शान्ति शान्तिः. ప్రార్థన అయిపోయిన తర్వాత గెస్ట్‌లు వస్తారు కదండీ! వాళ్ళందరి స్పీచ్ అయింది. దాని తర్వాత అవార్డ్ సెరమనీ అయింది. అవార్డ్ సెరమనీ అయిన తర్వాత ఫస్ట్ పెర్ఫార్మన్స్ వచ్చి శిరీష భాగవతులు గారు పాడారండి. చాలా అంటే చాలా బాగా పాడారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
దివ్య శృంగార భావంబు దేవా మళ్ళీ చెలవాడు నిన్ను కోరు నీవు రావా అనుపమ వరదాని శీలా అనుపమ వరదాని శీలా దేవ కనిపించు కరుణాలవాలా నీలీల పాడిద దేవా నన్ను లాలించు మా ముద్దు దేవా నీలీల పాడిద దేవా నీలీల పాడిద దేవా సగమ పడి నీలీల పాడిద దేవా గరి సని పాడి సగమ గరి సని రమ గరి నీలీల పాడిద దేవా సారి సారి సరి సా నిరి సా పపని ని సా మమ పపని ని సా 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 నిరి సా పపని మమ పప గమ మమ పపని ని సా సా గరి ని పాని మమ గరి సరి సా 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 మమ గరి సరి సా సా నిని మమ పపి పని పస పని పస నిన మమ గరి సా సా గమ పని సా నిస గరి సరి ని సని 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 గరి ని గరి 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 ని నిరి ని నిస సని ని నిస సని రబా ని నిస ని సబని మా గమ పందరి సాని పాని సని సని పని పని మమ పని పని మగ పమ సని నిజబా సని చాలా అంటే చాలా బాగా పాడారు కదా! నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పుడు మనకి పిల్లలది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందనమాట. పిల్లల ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ పెర్ఫార్మన్స్ వచ్చి గణపతి సాంగ్ డాన్స్ పెర్ఫార్మన్స్ అనమాట. ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే గణపతిని ఖచ్చితంగా తలుచుకోవాలి కదండీ!
అలా మన ప్రోగ్రామ్ పిల్లలది ఈ గణపతి డాన్స్‌తో స్టార్ట్ అయిందనమాట. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. हे गजवदन हे गजवदन वक्रतुण्ड महाकाय हे गजवदन वक्रतुण्ड महाकाय गजवदन वक्रतुण्ड महाकाय दशावतारी आम्ही धरितो तुमचे पाय दशावतारी आम्ही धरितो तुमचे पाय गजवदन वक्रतुण्ड महाकाय गजवदन वक्रतुण्ड महाकाय गजवदन वक्रतुण्ड महाकाय वक्रतुण्ड महाकाय वक्रतुण्ड महाकाय शिवगणपा माता विघ्नाची कुर्वी कुर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शितुराची संख्ये जळके माय मुक्ता फळाची जय देव 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 रत्न खचित फळा तुझ गौरी कुमरा चंदनाची उली कुंकुम केशरा हिरे जडिता मोठा शोभा तो बारा फुलसुडती नुपुरे चरणी आगर्या जय देव 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 काढ लंबोदर काढ विघ्नेश्वर काढ काढ संकट अमुचे विलयाला तुम्हा संकट अमुचे विलयाला जाओ तुम्हा संकट अमुचे विलयाला जाओ गजवदन वक्रतुण्ड महाकाय गजवदन वक्रतुण्ड महाकाय गजवदन वक्रतुण्ड महाकाय वक्रतुण्ड महाकाय वक्रतुण्ड महाकाय लंबोदर पीतांबर परिमल वंदना सरळ सोंड वक्रतुण्ड त्रिनयना वासावाचा माता विसरना संकटी बाबा वेदिवाणी रक्षामि सुरवर वंदना मंगलमूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय मंगलमूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव 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 డాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించిందండి? చాలా బాగా పర్ఫామ్ చేశారు కదా! ఇంకా ఇంకా చాలా చాలా వావులు ఉన్నాయండి. ఇప్పుడు మనకి మ్యాజిక్ విత్ మ్యూజిక్ అనే కాన్సెప్ట్‌తో మన స్కూల్ బ్యాండ్ వాళ్ళే వచ్చి మొత్తం ఇన్‌స్ట్రుమెంట్ విత్ సింగర్స్ అన్నమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ అండి. దీంట్లో మనకి జుగల్బందీ ఆఫ్ హిందుస్థానీ కర్ణాటిక్ మ్యూజిక్ ఒకటి, సాయి భజన్, తర్వాత వచ్చి ఇండియన్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్ మ్యాషప్ అనమాట. లైక్ ఇండియన్ ఫోక్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇట్లాగనమాట. ఇన్స్ట్రుమెంట్స్తోని సింగింగ్‌తోని చాలా అంటే చాలా ఎంటర్‌టైన్ చేశారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. Music gives a soul to the universe, wings to the mind, flight to the imagination, and life to everything. Om Shri Sai Ram. Music has the power to evoke a wide range of emotions, and tonight is no exception. Like magic with music, we connect with each other. To create this magic, I would like to welcome our very own band, consisting of incredibly skilled musicians. We have Sarthak on electronic pads, Vishal on the veena, Rohit on flute,
Praveen on dholak, Sahit on the keyboard, Ankit on the tabla, Satya Sairam assisting the singers, and my co-host Kesari on the mridangam and the harmonium. and this is my co-host Misbah, who will be taking you through this journey. Tonight is a celebration, and we invite you to vibe with us. Without any further ado, let's get started. Our first act is a Jugalbandi of Hindustani and Carnatic music, performed by Bharatatiyaga winner Sarthak and Bharatatiyaga fame Vishal as our lead vocalists. Please put your hands together and welcome them. గరి సరి రే గరి రి సరి గరి సరి సద సరి గ ప గరి సరి గ ప గ గరి సరి గరి రి సద సరి గరి గ ప గ ప ద ప ద స ద ప గ ద ప గరి గ గ ప గ గ ప ప ద ద ప ద స ద ద ప గ ద ప గ గ ద ప గరి సరి గ గ ప ప ద ప ద స ద సరి స గరి స ద సరి స ద ప ద స ద ప గరి సరి శివాయ నమః శివాయ ఓం నమః శివాయ तीन शब्द में सृष्टि सारी समा ओम नमः शिवाय तपगरि काका सदपगरि काका तपग शरीरे पगरि सदा सा सारी गरि सरि सदा सदा पगरि सरि सा सरि रे ग ग प प द द सारी गरि सरि सदा सदा पगरि सरि सा सरि रे ग ग प प द द सरि गरि गरि द सरि सरि स प द सा द स द ग प द परि स द प गरि सरि पर्वत पर्वत क्यों चढ़े नदी पार क्यों जाए जो मिलना है यही है जिनको जो वही ओम नमः शिवाय ओम नमः शिवाय गरि ग प द द ग द द प ग रि सा ग ग प द स स द स स द प ग रि स द स रि ग ग स ग ग रि स द स सा ग स प द स ग प द स रि ग प द स स रि ग प द स रि ग स रि द स प द ग प रि ग स रि ग स स स रि ग स प द ग प रि ग स रि ग स स स रि ग स प द ग प रि ग स रि ग स Honors. Different genres. Are you saying that we do a fusion? That's a great idea. Let us perform a mashup between Indian and Western music. Every moment of my life, please be with me. In every single act of mine, be thou my guide. In every moment of my life, please be with me. In every single act of mine, be thou my guide. Baba, Sai Baba, Baba, Sai Baba. In every single act
act of mine, be thou my guide. In every moment of my life, please be with me. साई मेरा तुम हो सहारा, शिरडी अवतारा, साई भक्तिपुरी भगवान। साई मेरा तुम हो सहारा, शिरडी अवतारा, साई भक्तिपुरी भगवान। तीनों के तुम प्राण सखा प्रभु। When I slip, when I fall, lend me your hand. When I stay far away, bring me back again. When I slip, when I fall, lend me your hand. When I stay far away, bring me back again. तीनों के तुम प्राण सखा प्रभु, मेरे साई राम, मेरे साई राम, बाबा भक्तिपुरी भगवान। मेरे साई राम, बाबा भक्तिपुरी भगवान। ज्योतिर्गमया मृत्योर्मा अमृतं गमया। From the darkness into light, lead me, Father, from the unreal into the real. From the darkness into light, lead me, Father, from the unreal into the real. Baba, Sai Baba, Baba, Sai Baba. In every moment of my life, please be with me. In every single act of mine, be thou my guide. In every moment of my life, please be with me. In every single act of mine, be thou my guide. Baba, Sai Baba, Baba, Sai Baba. तेरे दरबार में दिल थाम के मोता है, जिसको तू चाहे है नबी तू बुलाता है। तेरे दर पर सर झुकाए मैं भी आया हूँ, जिसकी बिगड़ी है नबी चाहे तू बनाता है। भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। तो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। बंद दीदों में भर डाले आंसू, सिल दिए मैंने दर्दों को दिल में। बंद दीदों में भर डाले आंसू, सिल दिए मैंने दर्दों को दिल में। जब झलक तू बना देना बिगड़ी, दर्स तेरे न जाए सवाली। तो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली खाली। भर दो झोली आका जी, भर दो झोली हम सब की, भर दो झोली नबी जी, भर दो झोली मेरी सरकाए मदीना। लौट कर मैं न जाऊंगा खाली, भर दो झोली मेरी
तेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली, लौट कर मैं न जाऊंगा खाली, लौट कर मैं न जाऊंगा खाली. That carries the essence of diverse cultures and traditions. As we traverse the melodic landscapes of this musical heritage, we witness the metamorphosis of Indian folk music from its humble beginnings to its vibrant present. So, let the music guide you, let the rhythms move you, and let the spirit of Indian folk music fill your heart. That was just mesmerizing. Swami says, in this modern era, there is no sadhana more effective than the chanting of God's name. Bhajans also have the power to clean the subconscious mind and to replace negative thought patterns with positive ones. So let us all join our voices together and sing His glory. हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम, हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंद, हरि नारायण हरि ओम, हरि केशव हरि गोविंद, हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम. वनमाली मुरली धारी, गोवर्धन गिरिवरधारी, वनमाली मुरली धारी, गोवर्धन गिरिवरधारी. हित हित कर माखन चोरी, गोपी बनहारी. नित नित कर माखन चोरी, गोपी मनहारी. आओ रे झूमो रे गोकुल के प्यारे, आओ रे नाचो रे रास रचाओ रे, आओ रे नाचो रे रास
बचाओ रे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हर 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 महादेवा शिव 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 सदा शिवा महादेवा सदा शिवा महादेवा नमः पार्वती पतये हर 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 शंकर महादेवा हर 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 महादेवा हर 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 महादेवा हर 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 महादेवा शिव 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 सदा शिवा महादेवा सदा शिवा महादेवा ओम नमः शिवाय शिवाय नमः शिवाय మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందండి? చాలా సూతింగ్గా ఉంది కదా. మ్యూజిక్ పర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ మనకి చిన్న చిన్న క్యూట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. చిన్న చిన్న పిల్లలు వచ్చి వాళ్ళు భలే ఎంటర్టైన్ చేశారు. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. बेचक दाना दाने ऊपर दाना बेचक दाना दाने ऊपर दाना बेचक दाना छज्जे ऊपर लड़की नाचे लड़का है दीवाना बेचक दाना छज्जे ऊपर लड़की नाचे लड़का है दीवाना बेचक दाना बोलो क्या छोटी सी छोकरी लाल बाई नाम है छोटी सी छोकरी लाल बाई नाम है पहले वो घाघरा एक पैसा दाम है पहले वो घाघरा एक पैसा दाम है मैं सबके आग लगाए आता है रुलाना चकदाना मैं सबके आग लगाए आता है रुलाना चकदाना बोलो क्या चकदाना गाने ऊपर गाना चकदाना खाली थी मन भरी थी लाख मोती जड़ी थी खाली थी मन भरी थी लाख मोती जड़ी थी राजा जी के बाग में दुशाला ओढ़े खड़ी थी राजा जी के बाग में दुशाला ओढ़े खड़ी थी कच्चे पक्के बाल है उसके मुखड़ा है सुहाना चकदाना कच्चे पक्के बाल है उसके मुखड़ा है सुहाना चकदाना बोलो क्या बोलो बोलो चकदाना गाने ऊपर गाना चकदाना ఏయ్యారా ముందు నువ్వే వెన్నెలలో వికసించే తామర కమలం మీద వెన్నెలలో వికసించే తామర కమలం మీద ఒంటి రేఖ కలువ పూలంతగముని జాయంత అంటే ఏమిటో ఆవించ
ఆగితే ఏమిటో ఆగితే ఏమిటో. ఇంతే కదా అక్క, ఎలా ఎత్తుగా చెప్తా. ఆహా వెంటనే చెంతనే ఉందిలే ఏంద్రా ఏందో. తామర కమలం కరుణిన ముఖం తామర కమలం కరుణిన ముఖం కలువల గాడే కోనమ ఆమె ఏమి ఇక చూస్తా మా అన్ని సత్తా అయిపోయినా అయ్యో గుయ్యాల. మునులున్న వనములో ఎలమావి నీడలో మునులున్న వనములో ఎలమావి నీడలో చిలకలు పెంచిన చిన్నదెవరో ఆ చిన్నారి కన్నవాడు సింహంతో చెలగాడే మొనగాడో ఓ మొనగాడా ఆ బాలుని పేరే మోయి ఆ మాటే మన ఆటోయి. ఆ బాలే శకుంతలా అవునా, బాలుడే వీరకుమార భరతుడు ఆటే నవరస భరితమౌ భరతము. డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది కదా! చాలా క్యూట్‌గా భలే వాళ్ళ కాస్ట్యూమ్స్ అది కూడా భలే డిజైన్ చేశారు. ఇప్పుడు దీని తర్వాత మనకి స్పేస్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చంద్రయాన్ స్టోరీ అన్నమాట. ఆ కాన్సెప్ట్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఇన్ బిట్వీన్ పిల్లలు మనకి డాన్స్ పర్ఫార్మెన్స్‌తో ఎంటర్‌టైన్ చేశారన్నమాట. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. Close friend of Sarabhai, whom he later made the chairman. In fact, the two of them were known as the Rocket Brothers. Really? I never knew any of that, Mahesh. Neither did I. What happened next? Then, Dr. Sarabhai aimed to recruit dedicated young scientists. One of these scientists was none other than our former president, Dr. APJ Abdul Kalam. Wonderful. One of the Rocket Brothers recruiting the Missile Man of India? How prophetic. Whose picture is that? That is Aryabhatta, one of the most renowned Indian mathematicians. Could you tell me more about him? He is called the father of Indian mathematics and is widely known for introducing the concept of zero to the world. However, it is a lesser known fact that he also contributed to the field of astronomy by aptly calculating the means of speeds for planets within the sun's gravitational field. That's incredible. Now, the friends talk more about the first satellite by ISRO, Aryabhatta, and the historic launch of the first rocket of India. Now that I recall, the first rocket launch of India has an interesting story behind it. What do you mean by that, Rohan? Did you know that the parts of the first rocket were assembled in a church? They were transported by bullock carts and bicycles to the launch pad. With these basic resources, India made its first entry into the vast expanse of space. Yes, the launch of this rocket from a village named Tumba near Tiruvananthapuram, Kerala on 21st November 1963 marked the beginning of the Indian space program. Let me take you all back to the scene of the first launch. Vikram, are you sure that this will work out?
If it doesn't, then Don't be pessimistic. Our hard work and efforts will definitely pay off. but I think that instead of this rocket, we could use the money for other useful purposes. We indirectly are. This might seem insignificant now, but it will eventually inspire the future generations to enter and explore the field of rocket science. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, कर दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, उम्मीदें हंसेंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं उम्मीदें हंसेंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. Remember talking about Aryabhatta a while ago, Arjun? Yes. Why do you ask, Ravi? Did you know that India named its first satellite Aryabhatta in his honor? Yes, all of this is really interesting. Can you enlighten us regarding the Chandrayaan lunar missions, Ravi? Of course. Let me take you all on this fascinating journey. The friends talk about India's lunar missions Chandrayaan 1 and 2. So let us also join them in their thrilling journey to the moon. Preparations for the first Chandrayaan satellite went as planned. Chandrayaan 1, India's maiden lunar mission, was launched on 22nd October 2008. It managed to acquire a lot of data during its expedition, including the detection of water on the moon. After this massive success, ISRO went on to its next mission, the launch of Chandrayaan 2. Oh, great. Was the Chandrayaan 2 mission a success as well? Chandrayaan 2, back in 2019, was unsuccessful despite its initial promise due to some technical issues, leading it to fail by a hair's length. Back then, the director, K. Shivan Sir, could not hold back his tears, and Prime Minister Modi consoled him, saying, "Regardless of reaching the lunar surface or not, it is the effort that matters." He further instilled confidence in the scientists, telling them that the best is yet to come in their space program. माना कि मुश्किल है सफर पर सो मुसाफिर हो, कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर, कदम कदम मिलाए जा, गगन गगन झुकाए जा, रख हौसला कर फैसला, तुझे वक्त बदलना है. And 4 years later, his words came true, making our nation proud and creating history
with the success of Chandrayaan 3. Amazing. Now, let me show you how Chandrayaan 3 reached the moon. On the 13th of July 2023, Chandrayaan was set to launch and land in 40 days. Now, let us enter the ISRO space station to live the moment of the launch of Chandrayaan 3. Let's check the systems one more time. Yes, don't worry, it will all go smoothly. How are you so sure, ma'am? Because I have faith. Faith in our planning, faith in our efforts, and faith that we will succeed. What makes you feel so optimistic and faithful, ma'am? Bhagwan Sri Satya Sai Baba, I am proud to say that I am his student. It is by his grace that I am here today, contributing to this prestigious and glorious mission as a scientist of ISRO. In that case, I too shall place my faith in all that we have done. I'm confident that Chandrayaan 3 will undergo a smooth landing successfully. Now then, let us prepare for the final stretch of the mission. 5, 4, 3, 2, 1. And we have witnessed the successful launch of India's most recent lunar exploration mission, Chandrayaan 3. The satellite will reach the moon's orbit in another 40 days. Once Chandrayaan 3 successfully lands on the moon's surface, it will reaffirm India's presence in the space race, earning global recognition and instilling pride among Indians. After 40 days, on 23rd August 2023, Vikram, the landing vehicle, has separated from the orbiter. So, we are officially 30 minutes away from the landing of Chandrayaan 3. The lander is 70 meters away from the lunar surface. The lander is now 30 meters away from the lunar surface. Now, the lander is just 10 meters away from the lunar surface. We confirm the smooth landing of Chandrayaan 3 on the southern pole of the moon. The rollout of the Pragyan rover onto the lunar surface is also successful. We are eager to see what information will be gathered by the Pragyan rover. कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियाँ। दिल थाम के जहाँ देखेगा एक दिन तेरी भी कामयाबियाँ। करके दिखा कमाल वो, आके ज़मीन पे दे के जाए आसमां। शाबाशियाँ, 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 शाबाशियाँ। This moment was surreal. All the people of India were jubilant. It was a moment of true happiness. Our Prime Minister spoke on this joyous occasion.
अब आज के बाद से चांद से जुड़े मिथक बदल जाएंगे, कथानक भी बदल जाएंगे और नई पीढ़ी के लिए कहावतें भी बदल जाएगी। भारत में तो हम सभी लोग धरती को माँ कहते हैं और चांद को मामा बुलाते हैं। कभी कहा जाता था चंदा मामा बहुत दूर के हैं, चंदा मामा बहुत दूर के हैं। अब एक दिन वो भी आएगा जब बच्चे कहा करेंगे चंदा मामा बस एक दूर के हैं। He said that through the hard work and talent of our scientists, India has reached the south pole of the moon, which no other country of the world has ever reached before. Today onwards, the myths, narratives, and the proverbs associated with the moon will change. He also said that in India, we refer to the earth as our mother and the moon as our uncle. We always say, Chanda Mama Dur Ke, that is, Chanda Mama is quite far away. But now onwards, the children of the future will say, Chanda Mama is just a door away. The successful launch of this project by ISRO would not have been possible without the dedication and contribution of everyone involved. It has not only advanced science, but has also brought pride to our country and has demonstrated the determination of our people to achieve the impossible. We made every obstacle an opportunity to learn and improve. With each passing day, we continue to surpass previous advancements and pursue new projects and heights. Bhagwan Sri Satya Sai Baba has always insisted that service done with unity and dedication yields success in every field. This mission revealed the truth that teamwork is the hallmark of success. Jai Sai Ram. अपना है दिल ये आज दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो, लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो। हाथ भर के बैठने से क्या भला कुछ होता है, हाथ भर के बैठने से क्या भला कुछ होता है, जाल तीरों को दिखा क्या जोर बाजू होता है, जाल तीरों को दिखा क्या जोर बाजू होता है, हिम्मतें बड़ी लागल हो सब खुदा भी होता है, जा ज़माने को दिखा दे खुद में दम क्या होता है, लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में अपनी सरजमी का परचम
ఎలా అనిపించిందండి? చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! కంప్లీట్‌గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రాసెస్ అట్లా ఎట్లాగా అయింది అని చంద్రయాన్ గురించి. ఇప్పుడు మనము దాని తర్వాత పిల్లలందరూ జిమ్నాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి. అవైతే ఎంత బావున్నాయో ఫార్మేషన్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
జిమ్నాస్టిక్స్ ఫార్మేషన్స్ చూసారు కదండి, ఎంత బాగా చేశారో. పిల్లలు వాళ్ళ లెవెల్కి మించి ట్రై చేశారు. ఎట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారు. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి స్కేటింగ్ అన్నమాట. అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. చాలా సూతింగ్‌గా ఉంది కదండీ! ఆ మ్యూజిక్ గానీ, వాళ్ళు చేసే ఫార్మేషన్స్ గానీ ఎంత కూల్‌గా ఉన్నాయో కదా! నేనైతే భలే ఎంజాయ్ చేశాను ఇది. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి తెలుగు స్కిట్ అండి. తెలుగులో స్కిట్ పిల్లలు చాలా బాగా చేశారు. అది ఎంటర్‌టైనింగ్‌గా ఉండి ఎట్ ద సేమ్ టైమ్ చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. మీరు కూడా చూసి మీకెలా అనిపించిందో నాకు చెప్పండి. తెలుగులో ఓ 4 ముక్కలు మాట్లాడించాలని ఇలా ఏర్పాటు చేశాం. ఏ 4 ముక్కలు మాస్టారు? అదేరా, ఆనపకాయ, గుమ్మడికాయ, చిలకడదుంప, ములక్కాడ, అంతేగా? ఏనాయనా గాలి మీ అమ్మగారు ముక్కలు పులుసు పెట్టారా ఏం? అంత ఖచ్చితంగా చెబుతున్నావు? తిండిపోతు రామస్వామి, కూర్చో. మనమందరం పద్యాలు చదువుకుంటున్నాం కదా, ఆ పద్యాల ప్రక్రియను గురించి తెలియజేస్తాను. ప్రక్రియ అంటే ఏమిటి గురువుగారు? ప్రసాదం రా, ఆ మాత్రం తెలీదా? అవునవును, కార్తీక మాసం కదా, గురువుగారు మన కోసం ఏదో ప్రత్యేక ప్రసాదం తెచ్చి ఉంటారు. అబ్బా, ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. తొందరగా పెట్టండి సార్. ఈనాటి తెలుగు తరగతిలో ఒక్క ఆంగ్ల పదం కూడా వాడరాదని చెప్పానా? నిరక్షర కుక్షి. ప్రక్రియ అంటే ప్రసాదం పకోడీ కాదు, పద్యం చెప్పే విధానం, రీతి పద్ధతి. ఆ పద్ధతుల గురించి ఇప్పుడు చెబుతానన్నమాట. అలా నీరసపడిపోకండిరా. అన్నీ విన్నాక నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్ళకి ఇవిగో మీకు ఇష్టమైన బిళ్ళలు, సరేనా? ముందుగా నేను ఒక పద్యం చెబుతాను. ఇది నీతి పద్యాలు, భక్తి పద్యాలు, శతక పద్యాలకు చెందింది. అడవిలోనున్న ఆకాశమునున్న పట్టణమునున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటునున్న
మదిని సాయి నిన్ను మరువడెప్పుడు మదిని సాయి నిన్ను మరువడెప్పుడు మదిని సాయి నిన్ను మరువడెప్పుడు ఇదే కాదు, పద్యంలోనే ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం రెండూ ఉంటాయి తెలుసా? అదెలాగా? ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తిమ్మన కవిని ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆయన రామకృష్ణుడు చక్కగా చెబుతాడని అన్నారు. రామకృష్ణునికి కబురు పంపారు. ఇప్పుడు మన విద్యార్థులు ఆ ఘట్టాన్ని నటించి చూపిస్తారు. అభివాదం మహారాజా. రావయ్యా రామకృష్ణ రా. ఇప్పుడు నీకొక సమస్యను ఇద్దామనుకుంటున్నాం. చిత్తం. రాధేయుడు నందినెక్కి రావణు గెలిచెన్. ఓ, ఇదంతా మా ముక్కుతిమ్మన్న గారి మురిపెమన్న మాట. మహాభారతం, శివలీలలు, రామాయణం 3 అంశాల నుండి ఇచ్చారే. సరే వినండి. యోధుడెవ్వరు కురుబలమున మాధవ సకుడేమి ఎక్కి మరీ తిరుగాడున్ సాధించే రాముడెవ్వరి రాధేయుడు నందినెక్కి రావణు గెల్చన్. ఫళా రామకృష్ణ ఫళా. దీనిని సమస్యాపూరణం అంటారు. అంటే ఒక వరుసలో ప్రశ్న, మిగిలిన 3 పాదాలలో సమాధానం ఉంటుందన్నమాట. యోధుడెవ్వరు కురుబలమున అంటే కౌరవ సైన్యంలో వీరుడెవ్వరు? రాధేయుడు. రాధేయుడా? అదేరా, కర్ణుడు. మాధవసకుడేమి ఎక్కి మరి తిరుగాడు అంటే విష్ణుమూర్తి స్నేహితుడు శివుడు. ఆయన ఏమెక్కి తిరుగుతాడు? నంది. సాధించే రాముడెవ్వరి? రాముడు ఎవరిని గెలిచాడు? రావణాసురుణ్ణి. ఇప్పుడు మీకు అర్థమైందా ప్రశ్న సమాధానం? అబ్బో, ఇంత ఆలోచించాలా? మరి చదువుకోవడం అంటే ఏమిటనుకున్నావు? తీపి పిల్లలు తినడం అనుకున్నావా? సరే, ఇప్పుడు మీకు ఇంకొక ప్రశ్న. అడగండి అడగండి. ఒరే రాహుల్, మొన్న నువ్వు ఒక పద్యం చెప్పావు కదా, ఎవ్వరికీ చెప్పొద్దన్నాను. ఆ పద్యం చెప్పు. వీళ్ళెవరైనా సమాధానం చెప్పగలరేమో చూద్దాం. కనులు 3 గలవు కాదు త్రినేత్రుండు, పక్షిగాదు చెట్టు పైన నుండు, జలము దాల్చియుండు నీలమేగుడుగాడు, దీని భావమేమి తిరుమలేసా? కొబ్బరికాయ. ముంజలు తింటాం, ఆ కాయ? అవును, 2 సరైనవే. భలే, బాగా చెప్పారు. బాగుంది. మీ బుర్రలు భలే చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇటువంటి వాటిని పొడుపు కథలు అంటారు. ఇంకా చెప్పండి గురువుగారు. పాట కాని పాటగా, పద్యం కాని పద్యంగా ఉండేదానిని గేయం అంటారని ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఏవైనా గేయాలను సేకరించి తీసుకురండి అని చెప్పాను. తెచ్చారా? నేను సేకరించాను మా గురుగారు. గెలిచావురా కుంకాక్షి, చెప్పు. రంతిదేవుడొక రాజు, అన్నపానము లేక చిక్కిపోవు, పాయసానము కలిగెనొక నాడు, పెట్టమనినొక బాటసారి, సాదరమున సగమునిచ్చే, మిగిలిన సగము తినబోవ, మరొకరొచ్చి ఆకలనడిగే, దానినంత సగమునిచ్చే, మిగిలిన సగము తినబోవ,
ఇంకొకరు వచ్చి ఆకలనడిగే మొత్తం ఇచ్చి మమత పంచిన రాజు రంతి దేవుడు. బాగుంది. నిస్వార్థ త్యాగానికి ప్రతీక దంతిదేవుడు. మంచి గేయాన్ని సేకరించావు. సరే, ఈ రోజు నుండి మన తెలుగు సాహితీ వేదికకు నీవే నాయకుడివి. మాస్టారు, ఇది అన్యాయం. నేను రాసిన పద్యాన్ని వినకుండానే మీరు వీడిని లీడర్ చేసేశారు. నీ పద్యం తప్పకుండా వింటాను నాయనా, కానీ మన నియమం ప్రకారం ఆంగ్ల మాట వాడరాదు. నీవ నియమాన్ని ఉల్లంఘించావు. మాస్టారు, సార్, సస్పెన్స్ అంటూ ఆంగ్ల పదాలు వాడావు కనుక నీకు కిరీటం రాదు. సరే సరే, ఇంతకు ముందు నేనిచ్చిన ప్రశ్న ఏమిటో గుర్తుందా అందరికీ? మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. అరయన్ శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై కుత్సపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపై నందవ్రజ శ్రేణిపై పరగన్ కల్గు భవత్కృపారసము నాపై కొంతరానిమ్ము నీ శరణాబ్జంబులు నమ్మినాను జగదీశా కృష్ణ భక్త ప్రియా. ఈ పద్యానికి ఇప్పుడు నువ్వేం రాసుకొచ్చావో చదువు. వడపై ఆవడపై పకోడీపై హల్వా కోవాపై కారప్పున్ పొడిపై చట్నీలపై రవిటిలీపయన్ బోండాపయన్ జాంగరీ సుడిపై వారు భవత్ కృపారసము ఇచ్చా కొంతరానిమ్ము నేనుడుకున్ కాఫీని ఒక్క గుక్క కొనవే ఓ కుంభలంబోదరా. ఓరి నీ తిండి పిచ్చి సంతకెళ్ళ పోతే పోయింది, కానీ భలే మంచి పద్యం రాసుకొచ్చావు. నీ సంగీత పరిజ్ఞానం జోడించి మాకందరికీ నోరూరింపజేస్తున్నావు కదరా డింబక. బాగుంది. అది వాడు రాయలేదు గురువు గారు. పోనీలేరా, కనీసం సేకరించాడు కదా. నా ప్రశ్న అర్థమైంది. అలాంటిదే రాద్దాం అనుకున్నాడు, ఇది దొరికింది. ఏమైనా ఏదో ఒకటి చేయాలని వీడి తాపత్రయం మెచ్చుకోవాల్సింది. సరే, ఇలా కొన్ని పెద్దవారి పద్యాలకు వికటంగా అదే బాణీలో రాసే పద్యాలను పేరడీ అంటారు. ఇతరులను నొప్పించకుండా హాస్యంగా రాయడం చాలా గొప్ప విషయం. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన పారడీ కూడా ఆంగ్ల పదమే కదా? అవును, అక్షరాల ఆంగ్ల పదమే. ఆ ప్రక్రియ కూడా ఆంగ్ల ప్రక్రియే. ఆంగ్లం నుండి మన తెలుగులోకి ఎన్నో పదాలు వచ్చాయి. అలా వచ్చిన ఆంగ్ల పదాలకు తెలుగు విభక్తులు జోడించి తెలుగు చేసేసుకున్నాం. కానీ మీరు తెలుగు పదాలను పూర్తిగా మర్చిపోయి ఆంగ్ల పదాలే ఎక్కువగా వాడుతున్నారు. ఆ అలవాటు మాన్పి తెలుగును తెలుగులా మీ చేత మాట్లాడించాలనేది నా ప్రయత్నం. నువ్వు ప్రయత్నించు, మళ్ళీ నెల కిరీటం తప్పక నిన్నే వరిస్తుంది. అదిగో గంట మోగింది. పదండి, నేను కాఫీ గొక్క గొంతులో పోసుకుంటాను. మీరు మీ కుడుములేవో పొట్లో వేసుకోండి. చూశారుగా, ఇదండి మా పద్య కదంబం. జై సాయిరామ్. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కదండి. మనం మర్చిపోతున్న మొత్తం తెలుగులో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ మనకి మళ్ళీ గుర్తు చేశారనమాట.
చాలా అంటే చాలా బాగా చేశారు కదండీ! ఇప్పుడు నెక్స్ట్ పెర్ఫార్మన్స్ వచ్చి 'ద డాన్స్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా' అనే కాన్సెప్ట్ తీసుకున్నారండి. అంటే మొత్తం ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్‌లో ఉండే డాన్స్ ఫార్మ్స్ అన్నీ తీసుకొని ఒక కాన్సెప్ట్ కింద చేసి మనకి డిస్‌ప్లే చేశారనమాట. ఇదైతే లిటరల్లీ చాలా అంటే చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించిందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. As the land of festivals, boasts a rich tapestry of diverse cultures, languages, traditions, and religions. This vibrant blend of diversity is beautifully reflected in the festivals of India celebrated throughout the year. Recently, we have witnessed the historic event, that is, the installation of the Ram Lalla idol at Ayodhya. The entire country is resonating with the name and glory of Lord Sri Rama. Let us all participate in this festival in the divine presence. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా పై సీతమ్మ తల్లితో వచ్చాడురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా పై సీతమ్మ తల్లితో వచ్చాడురా. మూడు వానలో కురిసేనురా బంగారు పంటలు పండేనురా. మూడు వానలో కురిసేనురా బంగారు పంటలు పండేనురా. కష్ట జీవులాటలు తీరేనురా సీతారామ బ్రతుకు మారేనురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా పై సీతమ్మ తల్లితో వచ్చాడురా. రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే. రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే. ఇల్లు మొగిలి బరువు నిలపాలనే చల్లంగా నూరేళ్ళు వెలగాలనే. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా పై సీతమ్మ తల్లితో వచ్చాడురా. We now have a beautiful traditional Bihu dance from the state of Assam. Now we shall witness the fast-paced movements as the Punjabis celebrate and pray for a bountiful harvest year on the occasion of Baisakhi.
Let us now witness the grace exhibited by the dancers celebrating Durga Puja, the main festivity of the Bengalis, signifying the seasonal return to one's roots. দেখো মন কাশবন চলছে যে শাড়ি কবে ঠাক দেবে ডাক দিন গুনছে যে তারি দেখো মন কাশবন চলছে যে শাড়ি কবে ঠাক দেবে ডাক দিন গুনছে যে তারি শিউলি মাখা গল্প আগমনের সুর তোমার টুলির গন্ধ ছড়ালো বলো বলো দুর্গা এলো বলো বলো দুর্গা এলো বলো বলো দুর্গা এলো দুর্গা এলো দুর্গা এলো বলো বলো দুর্গা এলো দুর্গা এলো দুর্গা এলো ঢাক বাজা কাসর বাজা কুলুতে আর শাখ বাজা বছর পরে আবার এলো মাঝে পুজো পুজো গন্ধ নিয়ে নতুন গানের ছন্দ নিয়ে শারদিয়ায় খুশিতে মন নাচে এলো 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 মা দুর্গা আরে এলো 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 মা দুর্গা নতুন সাজে নতুন রঙে সেজেছে সবারই মন পুজোর দিনে হাসি গানে কাটবে খুশিতে জীবন মনের আশা এই ভালোবাসা কোনোদিনও মুছো না তোমার সবার প্রাণে শক্তি তুমি দশভুজা প্রতিভা তুমি যে মা আমার মা সবার মা দুর্গা Let us witness the celebration of Malwa Utsav of Madhya Pradesh, a vibrant festival glittering with the brilliance of our talented dancers. Let us now enjoy a dance depicting the celebration of Onam, the major annual event of the Malayalis, commemorating Vamana and the homecoming of the legendary Emperor Mahabali. I've come so far from where I began. It's the sound of the waves, the breeze on the skin. Wish that I could be back in my homeland. Show me the road, and I'll be right there. I'd do anything
the wind in my hair. I'll go as far as it takes, and I won't even care. I'll sing the കൊച്ചു വെണ്ണി കുയിലാളി താരേ കൊട്ടു വേണം കുഴൽ വേണം കുരവ വേണം കൊട്ടു വേണം കുഴൽ വേണം കുരവ വേണം Finally, let us visit the southern districts of Karnataka to experience the Yakshaganam performed by our friends as they pay their tribute to Lord Varaha. వరాహరూపం దేవవరీశం వరాహరూపం దేవవరీశం వరస్మితవదనం భద్రదం తదర రక్షాకవచం शिव संभूत भुवि संजात संबीदवगिंबु कोडुववनीत ಸಾವಿರ ದೈವದ ಮನ ಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತಲಿಂದೆವು ಆರಾಧಿಸುತ್ತ పిల్లలందరూ చాలా బాగా చేశారు కదండి. చాలా అంటే చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. ఫైనల్గా మనము స్వామి హారతితో ప్రోగ్రామ్ని ఎండ్ చేద్దాము. స్వామి హారతి చూద్దాం. ఓం జయ జగదీశ హరి స్వామి సత్య సాయి హరి భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక పతి మహేశ్వర ఓం జయ జగదీశ హరి శశివదనా శ్రీకర సర్వ ప్రాణపతి స్వామి సర్వ ప్రాణపతి ఆశ్రిత కల్పలతీకా ఆశ్రిత కల్పలతీకా ఆపద్బాంధవ ఓం జయ జగదీశ హరే మాత పితా గురుదైవము మరియంతయు నీవే స్వామి మరియంతయు నీవే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్రాశయన ఓం జయ జగదీశ హరే ఓంకార రూప ఓజస్వి
నమో సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా మంగళహారతి అందుకు మంగళహారతి అందుకు మందర గిరిధారి ఓం జయ జగదీశ హరి నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా శాంతి 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 సమస్త లోకాః సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు ఓం శాంతి 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 ఎలా అనిపించిందండి ఈ ప్రోగ్రామ్? చాలా చాలా బాగుంది కదా. నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఈ కాన్సెప్ట్స్ కూడా టీచర్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా ఆలోచించి ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో. మొత్తం స్కూల్లో ఉన్న స్టాఫ్ అందరికీ నా సైడ్ నుంచి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. బికాస్ పిల్లల్ని అట్లాగా ట్రైన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అసలు. అలా ట్రైన్ చేసిన టీచర్స్కి లిటరల్లీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎలా అనిపించింది వీడియో? ప్లీజ్ కమెంట్ చేయండి. బికాజ్ మీరు చేసే కమెంట్ వల్లే కదా నాకు ఈ వీడియో బాగా చేస్తానో లేదో తెలుస్తుంది. బాగుందనుకోండి, ఇట్లాంటి వీడియోస్ చాలా చేయడానికి మీ కమెంట్ వల్లే నాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. అదే బాగలేదనుకోండి, నేనేం మిస్టేక్ చేస్తానో మీరు చెప్పడం వల్ల నెక్స్ట్ టైం నేను ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉంటాను. ప్లీజ్ కమెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.